చంద్రబాబుతో పర్సనల్‌గా కూర్చొని చెప్పాను. మీకు నాకు చర్చలు జరగాలంటే గనక రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేయాలని. దాంతో చంద్రబాబు నాయుడు ఆపేశారు. కావాలంటే శాసనసభా పక్ష కమిటీ వేయండి. మన కమ్యూనిస్టు, సిపిఐ కూనం గారి దగ్గర నుంచి, ఎంఐఎం దగ్గర నుంచి, బీజేపీ దగ్గర నుంచి, ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరినీ కలిపి నిజ నిర్ధారణ కోసం కమిటీ వేయండి. కావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశామంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్న వేళ ప్రభుత్వం తరపు నుండి ఒక వివరణ ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపేయించానన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏదైతే తెలంగాణ ప్రయోజనాల కోసం తన విన్నపం మేరకు చంద్రబాబు పనులు నిలిపేశారన్న రేవంత్ రెడ్డి మాటలు అబద్ధం అని చెప్తోంది, అసంబద్ధం అని చెప్తోంది. జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులుగా పనులు కట్టారు. కేంద్రం ఎన్జీటీతో పాటు పలు చోట్ల తెలంగాణ ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఫిర్యాదుతో విచారించి అనుమతులు లేనందునే పనులు నిలిపేశాం. 2020లోనే ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది ఎన్జీటీ. కేంద్ర ప్రభుత్వం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే పనులు నిలిపేసింది కేంద్రం. తెలంగాణలో అధికార పక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంలో నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదు అంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ పర్మిషన్స్ లేకుండానే కట్టుకున్నారు వాళ్ళందరూ. అని పర్మిషన్స్ ఉండి కట్టారా ఇది తెలంగాణలో? ఇక్కడ ఆపే ప్రయత్నం చేసినా నిశ్శబ్దంగా కట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కడతన దాన్నే కదా మనం ఆపింది. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు కదా ఆపిచ్చాము వచ్చిన తర్వాత అని. కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట.